జై హింద్. ఈరోజు మనం ఒక అమరవీరుడి కథను స్మరించుకోబోతున్నాం. నాయక్ జాదూనాథ్ సింగ్ మన భారతదేశ రెండవ పరమవీర చక్రగ్రహీత. ఒక సామాన్య రైతు కుమారుడు గ్రామీణ భారతదేశం నుండి ఉద్భవించి దేశం కోసం తన ప్రాణాలను అర్పించిన ధీరుడు. ఇది ధైర్యం, త్యాగం మరియు అంచెలంచెల దేశభక్తి యొక్క కథ. 1916 నవంబర్ 21న ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లోని కజూరి గ్రామంలో రాథోడ్ రాజ్పుత్ కుటుంబంలో జాదూనాథ్ సింగ్ జన్మించారు. రైతు బీర్బల్ సింగ్ రాథోడ్ మరియు జమునా కన్వర్ దంపతుల 8 మంది సంతానంలో మూడవ వాడు జాదూనాథ్ కు 6 సోదరులు, 1 సోదరి ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను 4వ తరగతి వరకే చదువుకున్నాడు. కానీ అతని జీవితం ధైర్యంతో నిండిపోయింది. చిన్నతనంలో జాదూనాథ్ పొలంలో తన కుటుంబానికి సహాయం చేస్తూ కుస్తీలో తన శక్తిని పరిరక్షించుకునేవాడు. తన గ్రామంలో రెజ్లింగ్ ఛాంపియన్ గా మారిన అతను హనుమాన్ భక్తితో హనుమాన్ భక్త్ బాలా బ్రహ్మచారి అనే గౌరవప్రదమైన మారుపేరు సంపాదించాడు. జీవితాంతం అవివాహితుడిగా ఉండి దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేశాడు. లో 25 ఏళ్ల వయసులో జాదూనాథ్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో బర్మాలో జపాన్ కు వ్యతిరేకంగా పోరాడి తన సత్తా నిరూపించాడు. 1947లో స్వతంత్ర భారతం ఏర్పడిన తర్వాత అతను కొత్తగా స్థాపితమైన భారత సైన్యంలో సేవలందించాడు. అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతుతో కబాయిలీ దళాలు కశ్మీర్పై దాడి చేశాయి. ఈ సంకట సమయంలో నాయక్ జాదూనాథ్ సింగ్ రాజ్పుత్ రెజిమెంట్లో నౌషహార్లోని తైధార్ వద్ద ఓ కీలకమైన పోస్టును కాపాడే బాధ్యత తీసుకున్నాడు. ఫిబ్రవరి 6 తెల్లవారుజామున పాకిస్తానీ దళాలు తైధార్ వద్ద భారత పోస్టులపై ఆకస్మిక దాడి చేశాయి. మంచు మరియు చీకటి మధ్య శత్రుదళం పోస్టులను స్వాధీనం చేసుకోవడానికి 3 వరుస దాడులు చేశాయి. జాదూనాథ్ సింగ్ కేవలం 9 మంది సైనికులతో కూడిన ఒక చిన్న విభాగానికి నాయకత్వం వహిస్తూ అసమాన సంఖ్యలో ఉన్న శత్రువులను ఎదుర్కొన్నాడు. మొదటి 2 దాడులను జాదూనాథ్ మరియు అతని బృందం ధైర్యంగా తిప్పికొట్టారు. కానీ రెండవ దాడిలో అతను గాయపడ్డాడు. మూడవ దాడి సమయానికి 27 మంది సైనికులలో 24 మంది మరణించారు లేదా తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ జాదూనాథ్ తన స్టెన్ గన్ తో ఒంటరిగా శత్రువులను ఎదుర్కొన్నాడు. తన సైనికులను ప్రేరేపిస్తూ చివరి శ్వాస వరకు పోరాడాడు. నాయక్ జాదూనాథ్ సింగ్ యొక్క ఈ అసాధారణ ధైర్యం తైధార్ పోస్ట్ ను కాపాడమే కాకుండా నౌషహార యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించడానికి కీలకమైంది. అతని త్యాగం బ్రిగేడియర్ ఉస్మాన్ కు బలగాలను పంపే సమయాన్ని ఇచ్చింది. లేదంటే ఈ పోస్ట్ ను తిరిగి స్వాధీనం చేసుకోవడం అసాధ్యమై ఉండేది. జాదూనాథ్ సింగ్ యొక్క అంచెలంచెల ధైర్యానికి గుర్తుగా షాజహాన్పూర్లో ఒక స్పోర్ట్స్ స్టేడియం, ఒక లోకోమోటివ్ ఇంజిన్ మరియు ఒక ఆయిల్ ట్యాంకర్ కు అతని పేరు పెట్టబడింది. 1948 ఫిబ్రవరి 6న అతని అసామాన్య త్యాగాన్ని గౌరవిస్తూ మరణాంతరం పరమవీర చక్ర ప్రదానం చేయబడింది. అతని పేరు భారతదేశ దేశభక్తి, శౌర్యం మరియు త్యాగానికి చిరస్థాయి చిహ్నమై నిలిచిపోయింది.
నాయక్ జాదునాథ్ సింగ్ ఒక్కరే కాదు, మేజర్ సోమనాథ శర్మ, కెప్టెన్ విక్రమ్ బట్రా లాంటి అనేక మంది పరమవీర చక్ర గ్రహీతలు తమ జీవితాలను దేశం కోసం అర్పించారు. వీరందరి త్యాగాలు మన యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి. వారి కథలు మనకు గుర్తు చేస్తాయి. స్వతంత్రం ఒక బహుమతి, దానిని కాపాడుకోవడం మన కర్తవ్యం. నాయక్ జాదునాథ్ సింగ్ మరియు ఇతర అమరవీరుల త్యాగం మన దేశ శౌర్యానికి, దేశభక్తికి చిహ్నమై నిలుస్తుంది. వారి ధైర్యం మనకు స్ఫూర్తినిస్తుంది. మనం కూడా దేశం కోసం ఏదైనా చేయాలని ఈ వీరులను స్మరిద్దాం. వారి పోరాట స్ఫూర్తిని జీవన విలువగా స్వీకరిద్దాం. జై భారత్, జై హింద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.